దేవుని పనిలో సహకారంగా ఉండాలి, దేవుని పని చేసేవారిగా ఉండాలి. మన బలమును, మన శక్తిని, మన ఆయుష్ను, మన డబ్బును ప్రభు కోసం మనం ఖర్చు చేయగలిగితే పరలోకములో గొప్ప బహుమతులు పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉద్యోగం చేస్తూ డబ్బులను వ్యర్థం చేసుకోకుండా, తాక్కుండా, పాడు చేయకుండా రూపాయి జమ చేసుకుని ఇల్లు, స్థలమో, పొలమో, బంగారమో కొన్నాడు అనుకోండి, వారిని ఏమంటాం మనం? భలే మస్తు జ్ఞానవంతుడండి, భలే తెలివిగల్లవాడు, డబ్బులు వ్యర్థం చేయకుండా వస్తువు కొనుక్కున్నాడు, వాహనం కొనుక్కున్నాడు అంటాం. ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకడానికి ఏమేమి కావాలో వాటిని సిద్ధపరిచినప్పుడు తెలివిగల్లవాడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అంటున్నామే. మరి లోకాన్ని ఎవరైనా వదిలిపెట్టాల్సిందే. ఈ లోకం ఎవరికి శాశ్వతము కాదు. నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. ఎంత గొప్పవాళ్ళైనా ఏదో ఒక రోజు ముగించాల్సిందే. మరి ఈ లోకాన్ని ముగించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా, అగ్నిలో కాలే స్థలానికి వెళ్ళకోకుండా పరలోకానికి వెళితే, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చేసిన కార్యాలను బట్టి ఫలితాలను పొందితే వారి జ్ఞానవంతులు కాదా? ఎంతకు మించిన జ్ఞానవంతులు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఈ లోకములో సంపాదించుకునే వారి కంటే, లోకములో దాచుకునే వారి కంటే, లోకములో భవిష్యత్తును చూసేవారి కంటే పరలోకం చేరాలని, ఫలితం పొందాలని ప్రయాసపడే ప్రతి ఒక్కరూ గొప్ప జ్ఞానవంతులు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నప్పుడే మనందరికి అవకాశం ఉంది దేవుని కోసం బ్రతికే అవకాశం. చనిపోయిన తర్వాత ఎవరికి అవకాశాలు ఉండవు. ఇదే అనుకూల సమయము నువ్వేది చేయటానికైనా. నువ్వు గనక దేవుని పని చేస్తే, దేవుని పనిలో సహకరిస్తే, రక్షణ పొందితే, రక్షణ కార్యాలు నీలో ఉంటే మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయస్తులండి. మనుషులు మర్చిపోతారండి. తల్లిదండ్రులు చేసిన మేలు పిల్లలు మర్చిపోతున్నారు, సేవకులు చేసిన మేలు విశ్వాసులు మర్చిపోతున్నారు, లేకపోతే స్నేహితులు చేసిన మేలు మరొక స్నేహితులు మర్చిపోతున్నారు, చివరికి దేవుణ్ణి కూడా మర్చిపోతున్నారు. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 32వ వచనము. కన్యక తన ఆభరణమును మరుచునా, పెండ్లి కుమారి తన వడ్రానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచి ఉన్నారు. చాలండి, అబ్బో ఎంత భయంకరం అండి. పెండ్లి కుమార్తె వడ్రానం మరుచునా, కానీ నా ప్రజలు ఎన్నాళ్ళు మర్చిపోయారట? లెక్కలేనన్ని దినాలు. ఎవరిని మర్చిపోయారు? పుట్టించిన దేవుణ్ణి, సృష్టికర్తను, బ్రతికిస్తున్న దేవుణ్ణి, పోషిస్తున్న దేవుణ్ణి, రక్షిస్తున్న దేవుణ్ణి మర్చిపోయారు. కానీ ఒక మాట చెప్పమంటారా? ఆయన మరిచిపోవటానికి అన్యాయస్తుడు కాదు. మనుషులు అన్యాయస్తులు మర్చిపోతున్నారు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏది చేసినా దానికి ఫలితం పొందబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. పరలోకం చేరాలని ఎంతమందికి ఉందండి? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరలోకం చేరాలని ఎంతమందికి ఉంది? హల్లెలూయా. సరే, మంచి, చాలా మంచోళ్ళండి మీరందరూ. ఎందుకంటే పరలోకం చేరాలనుకుంటున్నారు. అంతకంటే మంచితనం ఏమని చెప్పండి. సరే, రెండవది, పరలోకం చేరిన తర్వాత ఫలితం పొందుదామా వద్దా? బహుమతులు పొందుదామా వద్దా? కిరీటాలు పొందుదామా వద్దా? అసలు పరలోకంలో ఫలితం పొందుదామా? పొందాలనుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు పొందొద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త స్తోత్రం చెప్పండి. చాలా తెలివిగల్లవాళ్ళు అండి బాబు మీరు. ఒక్కళ్ళు కూడా చేయట్లేదు ఏంటండి? హల్లెలూయా. మంచిదే, జాగ్రత్తగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉన్నారు, మంచిగా వింటా ఉన్నారు మీరు. ఒక సంఘంలో ఉన్నట్ట పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభిస్తే చాలు ఒక 5గురు ఉన్నారంట, నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పనప్పుడు స్తోత్రం చెప్పరాళ్ళు, ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళు ఎడ చెబుతారు. వాళ్ళకి ఎట్లా చెప్పాలా పాస్టర్ గారికి పాపం అర్థం కాక ఒకరోజు, మీలో పరలోకం ఎంతమంది వెళ్తారో లేచి నిలబడండి అన్నాడట. ఆ నిద్రపోతున్న 5గురు తప్ప అందరూ నిలబడ్డారంట. ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళకి వినపడాల పాప మా మాట. అందరూ లేచి నిలబడి వాళ్ళ ఎంక చూసి అని నవ్వుతున్నారంట. వాళ్ళు కళ్ళు తెరిచి ఏంట్రా మా ఎంక చూసి నవ్వుతున్నారంటే, పాస్టర్ గారు పరలోకం వెళ్ళే వాళ్ళని నిలబడ్డమన్నారు, మేము నిలబడ్డాం, మీరేం చేస్తున్నారు?
కూర్చున్నారు కాబట్టి మీరు ఏడ కోరుకుంటున్నారు? నరకాన్ని కోరుకుంటున్నారు అనగానే బచ్చి ఏంట్రా ఇట్లా జరిగిందని చెప్పి ఈసారి అనగానే నిలబడదాం అనుకున్నారంట. ఫిక్స్ అయిపోయారు గట్టిగా. పాస్టర్ గారు మళ్ళా వాళ్ళు కాస్త నిద్రలోకి వెళ్తున్నప్పుడు నరకానికి ఎవరు వెళ్తారో నిలబడండి అన్నాడట. పాప వాళ్ళకి నరకం వినపడలా. ఎందాక నవ్వుతారా నిలబడకపోతే అని గబ్బలేసి నిలబడ్డారంట. ఈసారి ఇంకెక్కువ నవ్వారంట. ఏమైందో కథ అంటే, ఈసారి నరకానికి వెళ్ళే వాళ్ళు నిలబడ్డమన్నారు కదా, మీరెందుకు నిలబడ్డారంటే దెబ్బకి నిద్రపోయి ఏ రోజుకి నిద్ర పోలక్కడ. హల్లెలూయా. మీరు చాలా చక్కగా ఎవరికి పరలోకంలో ఫలితం వద్దో చెయ్యొద్దండి అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తలా. ఎస్, మంచికి ఇలాగే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి పరలోకంలో ఫలితం పొందాలి అంటే దేవుని కొరకు ఇంతవరకు నువ్వు ఏం చేసావు, ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు ఒకసారి ఆలోచించి. ఫలితం పొందాలని ఆలోచన మంచిదే. ఒకడు ఇలా అన్నాడట, ఏమనో తెలుసా, నేను కలెక్టర్ని అవుతాను అన్నాడట. చాలా మంచిదిరా, స్కూల్కి వెళ్ళంటే స్కూల్కి మాత్రం పోనన్నాడంట. ఏమవుతాడంట? మాట్లాడండి. ఏమవుతాడట? కలెక్టర్ అవుతాడట. కానీ ఆడికి వెళ్ళాడంట, స్కూల్కి మాత్రం పోడంట. మరి ఎట్లా అవుతాడండి వాడు కలెక్టరు? నాకు తెలియదు, చదవకుండా కలెక్టర్ ఎట్లా అవుతాడో మరి. అట్లాగనే పరలోకంలో ఫలితం పొందాలి అని ఆశ గొప్పదే. పొందాలి అంటే దేవుని కొరకు పరిచయుదుముగాక. ఆమేన్. దేవునికి ఏదైనా మనం చేస్తే ఆ ఫలితం మనం పొందుకుంటామండి. ఈ లోకంలో సంపాదించుకోవడమే కాదు, పరలోకంలో సంపాదించుకుందుముగాక. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్ళండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదవండి. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. ఇక్కడ చెమటయు దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకుందుముగాక. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఎక్కడ ధనం సమకూర్చుకోవాలండి మనందరం? ఒకటి, పరలోకం చేరాలంటే రక్షణ పొందాలి. రెండవది, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ మనం యేసయ్య కొరకు ఖర్చు పెడుదుముగాక, ఖర్చు అయిపోదుముగాక. ఆమేన్. కొంతమంది భూమి మీద ధనవంతులే, పరలోకంలో మాత్రం అల్పులుగా ఉంటారు. కానీ ఒక్క మాట చెబుతాను నేను మీతో, ఎవరైతే దేవుని కోసం కష్టపడతారో, దేవుని కోసం ఖర్చు పెడతారో, దేవుని కోసం పని చేస్తారో వారు ఆ ఫలితాలు మాత్రం తీసుకెళ్లి పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. మరలా మన ముఖ్యాంశాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేస్తుండు చేత మీరు చూపిన ప్రేమను మరుచుటకు మన దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మనము ఇక్కడ సంపాదించుకుందాం, ఇక్కడ తలగా ఉందాం, పైవారిగా ఉందాం, అప్పిచ్చేవారిగా ఉందాం, గనులుగా, గొప్పవారిగా, విద్యావంతులుగా, ప్రయోజకులుగా ఉందాం. ఆమేన్. ఎక్కడికంటే అక్కడ గొప్పగా ఉందుముగాక. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. పరలోకంలో గొప్పగా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు చేసే ప్రతి పని ఫలితాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఒక మాట చెప్పనియండి, నేను ముగిస్తాను. ఒకసారి ఒక ఆమెకు ఒక అద్భుతమైన దర్శనం వచ్చింది. దర్శనంతో మారు మనసు వచ్చింది. ఏంటో ఆ దర్శనం చెప్పుకునే ముందు, దర్శనానికంటే ముందు ఏం జరిగింది అంటే, చర్చి కాడకు వెళ్ళిందామా. వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అన్నాడమ్మా, ఈరోజు శుక్రవారం మందిరం కాస్త శుభ్రంగా చేసి సాపలు వేసేవనుకో, జనం వస్తారు, ఉపవాస ప్రార్థన ఉంది, జరిపిద్దామన్నాడు. ఆమెకి చాలా చిర్రెత్తుకొచ్చింది. నేను ఓడవటం ఏంటి, నేను సాపలు వేయటం ఏంటి, అసలు ఏమనుకున్నాడు ఈ పాస్టర్ గారు, నేను ఎంత గొప్ప డబ్బున్న వ్యక్తి భార్య అని, ఆయనకి ఎంత పెద్ద జాబ్ ఉంది అని చెప్పేసి ఆమె ఏం చేసింది అంటే, నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయింది. ఒక దర్శనాన్ని ప్రభు చూపించాడు ఆమెకి. ఏంటి ఆ దర్శనం అంటే, ఏమో పరలోక రాజ్యంలోకి వెళ్ళినట్టుగా అక్కడ ఎంతో మంది నిలబడ్డారు. వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయి, బహుమతులు వస్తున్నాయి, కిరీటాలు వస్తున్నాయి, ఘనతలు వస్తున్నాయి, పొగడతలు వస్తున్నాయి. కానీ ఏమొక మాత్రం ఏమీ రాట్లా. ఏమో ఉండబట్టలోకి వెళ్ళి అడిగింది, ఏంటయ్యా అందరికి ఇస్తున్నావు, నాకెందుకు ఇవ్వట్లేదు అంటే, ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నా కోసం చేసిన ఒక పని చెప్పమ్మా, ఇస్తానన్నాడు. నువ్వు నా కోసం చేసిన ఒక పని
చెప్పు, నీకు కూడా నేను ఇస్తాను అనగానే చెప్పడానికి ఆమె దగ్గర ఏమి లేవు. అంటే దేవుని కోసం ఆమె ఏమీ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆ దర్శనాన్ని చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చిందట మందిరానికి. సేవకుడు చెప్పకముందే పరిచయం చేయటం ప్రారంభించింది, ఓడవటం ప్రారంభించింది, సాపలేయటం ప్రారంభించింది. ఏంటమ్మా ఇందాక చేయనన్నావు కదా అంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. నేను ముగించబోతా ఉన్నాను. దేవుని కొరకు మనం పడే ప్రయాస క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థమో కాదు. దేవుని పరిచర్యలో ఎవరైతే సాకారులుగా ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి. హల్లెలూయా.